హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి అండ్ మళ్ళీ న్యూ బ్యాచెస్ లైక్ కొత్తగా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు, లేదా అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ స్టార్ట్ చేయాలంటే భయంతో ఎలా స్టార్ట్ చేయాలో తెలియక డౌట్తో ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో వాళ్ళందరూ ఈ మధ్య నాకు కామెంట్స్లో అడుగుతున్నారు అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని. సో నేను ఈ ప్రిపరేషన్లో నేర్చుకుంది ఏంటి అంటే, నేను సక్సెస్ ఏం అవ్వలేదు ఇంకా చెప్పడానికి, బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది చాలామంది కజన్ ఉంటుంది. నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాను. ఎందుకనంటే ఫస్ట్ అసలు ఏ బుక్స్తో స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇదే కాదు, ఈ ఎగ్జామే కాదు, చాలా ఎగ్జామ్స్కి ఉంటుంది. కానీ ఆ కన్ఫ్యూజన్ అనేది పోవడానికి ఒకళ్ళు మనకి గైడ్ చేస్తే బాగుండు, ఒకళ్ళు మనల్ని మెంటర్ చేస్తే బాగుండు అని మనం ఆశిస్తాం. సో అదే విధంగా నేను మీకు ఒక సిస్టర్ లాగా గైడ్ చేద్దాము, చెప్దాము అనేసి అనుకుంటున్నాను. ఐ నో చాలామంది కామెంట్స్ పెడతారు, ఏం పర్లేదు పెట్టుకోండి, దట్స్ నాట్ మై ప్రాబ్లం. ఎస్, సో యూపీఎస్సీ అనేదండి మనం ప్రెడిక్ట్ చేయలేము, కానీ మనకి యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి. సో ఈ ఎగ్జామ్ వచ్చి మే టు జూన్ ప్రిలిమ్స్ ఉంటుంది, అండ్ తర్వాత ఒక 3 months గ్యాప్ సెప్టెంబర్ ఆ టైంలోనేమో మళ్ళీ మెయిన్స్ ఉంటుంది. అది అయిపోయినా మళ్ళీ 3-4 months గ్యాప్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ స్టేజెస్ 3 ఉంటాయన్నమాట. సో ఈ 3 స్టేజెస్ మనం క్లియర్ చేస్తేనే మనకి ర్యాంక్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ప్రిలిమ్స్ స్టేజ్, తర్వాత మెయిన్స్ అండ్ తర్వాత ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్కి మనం వెళ్ళాలనంటే కొన్ని బేసిక్ బుక్స్ చదవాలి, స్టాండర్డ్ బుక్స్ చదవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. మెయిన్స్కి కూడా అదే బుక్ లిస్ట్ ఉంటుంది అండ్ ఆప్షనల్ అనేది ప్లస్ ఉంటుంది అనమాట, అక్కడ యాడ్ అయి ఉంటుంది. అండ్ మెయిన్స్లో ఇంకేంటంటే ఇంకా డెప్త్గా వెళ్ళి చదవాలి, మెయిన్స్ ఓరియంటెడ్గా. సో అది పాయింట్ అనమాట. ఇక్కడ బేసిక్ బుక్స్ అంటే ఏంటంటే ఎన్సీఆర్టీస్ అనేవి మనకి 6th class నుంచి 12th class వరకు ఉంటాయండి. సో ఈ ఎన్సీఆర్టీస్ మనకి పాలిటీ, హిస్టరీ, ఇంకా ఎకనామీ, ఇంకా వేరే బయాలజీ, ఇట్లాంటి ఏవైతే మనకి జాగ్రఫీ ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వీటన్నిటికీ సంబంధించిన ఎన్సీఆర్టీ బేసిక్ బుక్స్. అంటే అసలు జాగ్రఫీ అంటే ఏంటి, జాగ్రఫీలో ఇది ఉంటుంది చదవాలి అనేది మనకి చెప్పేది ఎన్సీఆర్టీస్. సో ఈ ఎన్సీఆర్టీస్ ఎప్పుడైతే మనం కొంచెం మైండ్ పెట్టి కాన్సన్ట్రేటెడ్గా చదువుతామో మనకి స్టాండర్డ్ బుక్స్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఓకే, అందులో ఉండే కాన్సెప్ట్స్ ఇవే కానీ ఇంకా కొంచెం డీటెయిల్గా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎన్సీఆర్టీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, అసలు స్కిప్ చేయొద్దు. ఎన్సీఆర్టీస్ అనేవి జాగ్రఫీకి ఇంపార్టెంట్, హిస్టరీకి ఇంపార్టెంట్. సో పాలిటీ, ఎకనామీ ఇవన్నీ కూడా మనం బేసిక్ స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళాలి అని అంటే ఇవి చదవాలి. Sparky, your AI friend for learning to speak in English fluently. Sparky is a friendly fox you can talk to in English, even if you can't speak well. I interest business topic like dairy farming. Sparky understands even broken English, supports you and makes you feel confident. You can talk about anything you like, your day, your job or any other topic like cricket. Each conversation will help you practice the English you really need in real life. Don't worry if you make mistakes. I am 5 years working experience. I have a BSc degree. Sparky gently corrects you. Click the feedback button to get instant feedback that will help you improve. You can also translate what Sparky says to your native language. It could be Hindi, Gujarati, anything, or see the meaning of any word you don't know. You can press the heart icon to save the word to your own personal dictionary. You can also change the voice speed and accent if it helps you understand better. As you keep talking, Sparky gives you a personal learning plan based on your mistakes, so you get extra practice where you need it most. For a change, you can also play fun games to practice grammar and vocabulary. Sincere. You can revisit the words you learned in your personal dictionary and learn grammar from the latest news articles and even discuss news with Sparky. Learners say Sparky feels like a real friend. I want to share a few things with you. Like in friendship, I always try to put my efforts in my all possible best ways. Then also, I am always being treated
like an option. What to do about it? As they enjoy talking to Sparky, their comfort with English continues to increase. Even people who were scared to speak start feeling confident, fluent, and ready to speak to anyone in English. Download Sparky and start speaking today. It's easy, effective, and affordable. ఈ బేసిక్ బుక్స్ని మనం 1 to 3 రీడింగ్స్ అట్లా చదివిన తర్వాత మనం స్టాండర్డ్ బుక్స్ అనేవి తీస్తాం. సో చాలామంది ఏమనుకుంటారంటే ఎన్సీఆర్టీస్ అనేవి చాలా లెందీ ఉంటాయేమో, చదవడానికి టైం పడుతుందేమో అని. ఎస్, టైం ఎందుకు పడుతుందంటే మనం నార్మల్గా చదివేదానికంటే కూడా యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం కాబట్టి టైం పడుతుంది. అంటే ఏమో ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఏమో అనేసి మనకు అనిపిస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంలో మనకి టైం పడుతుంది. కానీ మీరు నార్మల్గా ఫస్ట్ టైం వచ్చి స్టోరీ లాగా చదివేసి సెకండ్ టైం వచ్చి జస్ట్ అంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ చదివి థర్డ్ టైం వచ్చి ఓకే ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా మీరు అనలైజ్ అంటే ఏం లేదండి, జస్ట్ నార్మల్గా యూపీఎస్సీ కొన్ని ఇయర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది అనే అనాలిసిస్ చూసి దాని ప్రకారం థర్డ్ రీడింగ్ అనేది చేయాలి. సో ఈ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేసిక్ బుక్స్ కదా, అవి అయిపోయిన తర్వాత స్టాండర్డ్ బుక్స్ లైక్ మనకి లక్ష్మీకాంత్, మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్, ఎన్విరాన్మెంట్కి శంకర్ ఐఏఎస్, అండ్ ఇంకా ఎకనామిక్కి రమేష్ సింగ్ కానీ వివేక్ సింగ్ కానీ ఇట్లాంటి బుక్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా మనం స్టాండర్డ్ బుక్స్ అనేవి యూజ్ చేయాలి. ఎందుకు అని అంటే అవి ఇంకా డెప్త్గా అంటే డీటెయిల్గా, ఇప్పుడు ఆర్టికల్స్ ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్లో, ఈ ఆర్టికల్స్ ఉంటాయి అని చెప్పేది ఎన్సీఆర్టీ అయితే ఆ ఆర్టికల్స్ దేని గురించి చెప్తుంది అని చెప్పేది మనకి స్టాండర్డ్ బుక్ లక్ష్మీకాంత్. సో ఇలా మనకి రిఫరెన్స్ బుక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో మీరు ఎప్పుడైతే ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేస్తారో స్టాండర్డ్ బుక్స్కి రావాలి. స్టాండర్డ్ బుక్స్ని కూడా చదువుతున్నప్పుడు ఎన్సీఆర్టీస్ కూడా చదువుతూ ఉండాలి. లైక్ పాలిటీ, ఎకనామీ ఒకసారి 1-2 సార్లు చదివేస్తున్నారు కాబట్టి అయిపోయింది. కానీ మిగతా ఉన్నాయి చూడండి, జాగ్రఫీ, హిస్టరీ, ఇవి మాత్రం ఎన్సీఆర్టీస్ అనేవి కంటిన్యూ చేస్తూనే ఉండాలి ప్రిపరేషన్ మీరు సెలెక్ట్ అయ్యే వరకు కూడా. సో ఇలా మన ప్రిపరేషన్ అనేది స్టాండర్డ్ బుక్స్తో సెకండ్ అంటే బేసిక్ బుక్స్ అయిపోయిన తర్వాత స్టాండర్డ్ బుక్స్ అవుతాయి. ఆ తర్వాత మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ, మెయిన్స్కి సంబంధించినవి, ప్రిలిమ్స్కి సంబంధించినవి చూడాలి. అండ్ అట్ ది సేమ్ టైం చదివి ఉంటారు కాబట్టి ఆన్సర్స్ రాస్తూ ఉండాలి. అండ్ మనకి ఎంసీక్యూస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి, అవి చేస్తూ ఉండాలి. న్యూస్ పేపర్ చదువుతూ ఉండాలి, న్యూస్ పేపర్ డైలీ చదువుతూ ఉండాలి. అండ్ ఇంకా వాల్యూ యాడెడ్ మెటీరియల్స్ ఉంటాయి, ఏఆర్సీ రిపోర్ట్స్ అని ఉంటాయి, నీతి ఆయోగ్ యాక్షన్ ఎజెండా, లైక్ యోజన, కురుక్షేత్ర మ్యాగజైన్స్. సో కొంతమంది చదవరు, కొంతమంది చదువుతారు. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దట్ మీరు కూడా చదవచ్చు. లేదు అనుకుంటే యూ కెన్ స్కిప్. మీరు కొన్ని లిమిటెడ్ బుక్స్తోనే స్టిక్ అయి ఉండాలి. మీ బుక్ లిస్ట్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉండాలి. అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ముందే సెలెక్ట్ చేసుకుంటారా, లేదు జిఎస్ ఇవన్నీ సబ్జెక్ట్స్ అన్నీ చదివిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ ఆప్షనల్ అనేది కూడా మంచిగా అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సిలబస్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఆప్షనల్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇదంతా ఒక ప్రాసెస్ అండి. ఇది చెప్తున్నప్పుడు చిన్నగానే ఉంటుంది, కానీ మనం చేసేటప్పుడే అది ఎంత కష్టమో తెలుస్తుంది. సీసాట్ అనేది కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి తరోగా. సో సీసాట్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తోనే, దానికంటే ఒక స్టాండర్డ్ బుక్ ఏం లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం అనలైజ్ చేస్తూనే అక్కడ ప్యాటర్న్ ఏదైతే ఇచ్చారో, ఆ ట్రెండ్స్ ఏదైతే ఫాలో అవుతున్నారో వాటిని మనం రిగరస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాని అకార్డింగ్ మనకి అందులో ఎక్కువ స్కోర్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. బిగినర్స్కి హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేశాను. ఇంకా డీటెయిల్గా చేయమంటే చేస్తానండి. సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.